छोटे भाई आपने क्या किया? పచ్చని అడవిపైకి బుల్డోజర్లను పంపిస్తారా? ప్రకృతిని విధ్వంసం చేస్తారా? వన్య ప్రాణుల్ని ప్రమాదంలో పడేస్తారా అంటూ ఫైర్ అయ్యారు బడే భాయ్ మోదీ. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రధాని. అయితే తాము ఎక్కడా అడవుల్ని ధ్వంసం చేయలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత నెల రోజులుగా తెలంగాణ రాజకీయాలను కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం కుదిపేస్తోంది. విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరును తప్పుబట్టారు. కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. తక్షణమే వేలాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇవే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పచ్చని అడవిని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ఆయన. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే రేవంత్ సర్కార్ మాత్రం అటవీ సంపదను నాశనం చేస్తుందని మండిపడ్డారు ప్రధాని మోదీ. हम यहाँ कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है। మోదీ వ్యాఖ్యలపై స్పందించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాము అడవిని ధ్వంసం చేయలేదన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అడవుల్ని నరికేసే పరిస్థితి లేదు. ఏ జంతువుల్ని చంపదకూడదు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అడవులు పెంచాలని, జంతువుల్ని బాగా పెంచాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. మరోవైపు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ పై బుధవారం విచారణ జరగనుంది.